ఎండు చేప టమాటా కర్రీ. ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేయాలి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయాలి. ఉల్లిపాయల్లోనే ఎండు చేపలు ఫ్రై చేసుకోవాలి. మెల్లగా విరిగిపోకుండా. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇది ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి విరిగిపోకుండా మెల్లగా కలబెట్టుకోవాలి. పసుపు వేసుకోవాలి. అల్లం ఫ్రై అయినాక టమాటా వేసుకోవాలి. మెల్లగా కలిపెట్టుకోవాలి. చేపలు ఇరిగిపోకుండా ఇది కొంచెం మగ్గనిద్దాం. టమాటా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ధనియాల పౌడర్, జీలకర్ర, కొంచెం మెంతుల పౌడర్, 1 స్పూన్ కారం. ఇవి మెల్లగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు రసం కొంచెం ఉడికేంత వరకు ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్. సరిపడా సాల్ట్. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఎండు కొబ్బరి, కరివేపాకు ఒక 1/2 మినిట్ ఉడకనిద్దాం. కొంచెం ఫైనల్గా కూర ఇలా వచ్చింది. ఇది నా లంచ్. ఎండు చేపల కర్రీ, అలసందల చారు, రైసు. టేస్ట్ చూసి తిని